నమస్కారం కేఎస్ రామారావు గారు. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మోడీ గారికి ఒక లేఖ రాశారు. ఈ అరెస్టు అక్రమం అని చెప్పేసి. తెలుగుదేశం మీద ఉన్న మీకున్న ప్రేమ అనుకోవాలా, లేకపోతే ఆ గవర్నమెంట్ అవలంబిస్తున్నది దాని మీద లేఖ రాయాల్సి వచ్చిందా మీరు? ఇది నిజం చెప్పాలి, నేను చెప్పేది నిజమే అనుకుని అర్థం చేసుకోగలిగితే నాకు సినిమా తప్ప ఇంకొక వేరే ఇది తక్కువ, చాలా ఇంట్రెస్ట్ తక్కువ పాలిటిక్స్లో. అంతే. పాలిటిక్స్ అనే కాదు, వేరే సబ్జెక్ట్ అదర్ దాన్ సినిమా ఓకే. ఏ విషయమైనా తక్కువే. ఓకే. పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నాకు రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉంది, కన్స్ట్రక్షన్ మీద అవగాహన ఉంది, మిగతా కొన్ని ఇండస్ట్రీస్ మీద అవగాహన ఉంది. కానీ వాటి మీద నాకు ఆ వైపు వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపను. మేబీ దీంట్లో ఏం సుఖం ఉందో, లేకపోతే ఊరికే కూర్చొని కబుర్లు చెప్తే సరిపోతుంది అనేది ఉందో తెలియదు. కానీ మొత్తం మీద నాకు అదర్ దాన్ సినిమా ఆలోచనే ఉండదు. 82, 83 ఆ ప్రాంతాల్లో రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మొదటిసారి మేము అప్పటికి మద్రాసులో ఉన్న ఏ ఒక్కరికి కూడా సినిమా ఇండస్ట్రీ తప్ప రాజకీయాల మీద అవగాహన ఉందని నేను అనుకోను. చాలా 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 తక్కువ, ఇంక్లూడింగ్ దాసనారాయణరావు గారు. నాకు అసలు లేదు. 82, 83లో రామారావు గారు చాలామందితో మాట్లాడారు. చాలామందిని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు రమ్మన్నాడు. ఆయన ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఒకళ్ళిద్దరు ఏమైనా వచ్చారేమో నాకు తెలియదు. ఆ తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఊరికే రామారావు గారు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం గురించి ఆలోచించడం, కాంగ్రెస్ గురించి ఆలోచించడం జరుగుతూ వచ్చింది తప్ప అసలు ఇప్పుడు రాజకీయాల వైపు ఆలోచిద్దాము, దానికి ఒక టైం షేర్ చేద్దామని లేదు. 90s తర్వాత మేము మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బ్యూరోక్రసీ మీద కొంత ఇంట్రెస్ట్ వచ్చింది. మొదటిసారి బ్యూరోక్రసీ అంటే తెలిసింది. మద్రాసులో ఉన్నాడు పోలీస్ కానిస్టేబుల్ పవర్ కూడా తెలియదు మాకు. మా అవసరం లేదు, మేము మా సినిమాలు మా గొడవ తప్ప. అటువంటిది తర్వాత బ్యూరోక్రసీ నుంచి పొలిటీషియన్ పవర్ ఏంటి అనేది వచ్చింది. అట్లా కొంత పొలిటికల్ అవగాహన ఉంది. కానీ వాళ్ళ మధ్యలో ఉండే గేమ్, ఇట్లాంటి గేమ్ మనం ఎక్స్పెక్ట్ చేయని అన్నీ ఉన్నాయి. అందుకని పెద్దగా ఆ ఇంట్రెస్ట్ రాలేదు. తెలుగుదేశం అనేది రామారావు గారు వచ్చాడు కాబట్టి, మా సినిమా మనిషి ఉన్నాడు కాబట్టి అని చెప్పే ఆ అభిమానం అట్లా కంటిన్యూ అయితే ఉండాలి తప్ప తెలుగుదేశం మీద ప్రత్యేకమైన అభిమానం అంటూ అప్పటికే మాకేమీ లేదు. రామారావు గారిది ఈ పార్టీ, రామారావు గారిది మా మనిషి అనే అభిమానం అయితే ఖచ్చితంగా గట్టిగా ఉంది, ఎక్కువ ఉంది. ఆయనకి ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్లో చేసిన ఒక పెద్ద రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ నేనే చాలా ఆర్గనైజ్ చేసి ఆ డయాస్ ఆయనకి మా సినిమా వాళ్ళందరినీ రేపించి చేసిన దాంట్లో ముఖ్య పాత్ర పోయింది. అట్లా ఆయన మీద అభిమానంతో ఉన్న ఇదే తప్ప పొలిటికల్గా అది తెలుగు రాజకీయం నేర్చుకుందామని కానీ, రాజకీయం అంటే ఏమిటో అని కానీ తెలుసుకున్న ఇదేమీ లేదు. సో చంద్రబాబు నాయుడు గారి ఇది వచ్చేటప్పటికి అప్పటికి ఆయన మంచి స్టేట్స్మెన్నే కదా, మంచి లీడర్ కదా, ఆయన ఎందుకు ఓడిపోయాడు అనుకునేవాళ్ళం చాలాసార్లు. ఎందుకంటే రామారావు గారి తాలూకే కాబట్టి. ఆయన పెళ్ళికి కూడా మేము వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారి పెళ్ళికి రాజాజీ హాల్ అని మద్రాసులో జరిగింది. ఆ పెళ్ళికి కూడా వెళ్ళాం. అయితే ఆ జనంలో మేము ఎక్కడున్నామో ఎవరెక్కడున్నారో తెలుసుకునే పరిస్థితిలో లేదు. అంత మంది జనం మద్రాసులో ఆయన పెళ్ళికి. అట్లా చంద్రబాబు గారు అంటే తెలుసు. చంద్రబాబు గారి పరిపాలన గురించి చూస్తాం, బాగుంది, ఈయన మంచి అల్లుడు, మంచి నాయకుడు, అంతే తెలుసు. అట్లాంటిది అన్ఎక్స్పెక్టెడ్గా జైలు పెట్టారు అనేటప్పటికీ మాకు అర్థం కాలేదు. జైల్లో పెట్టడం ఏంటి, ఎందుకు పెట్టాడు, ఏదైనా బేస్ ఉందా, ఏమైనా నేరం చేశాడంటే అవి లేవు. అందరూ సఫర్ అవుతున్నట్టుగా ఉంది. ఎవరు ఏదన్నా ఏదో మిలిటరీ రూల్ ఏదో జరుగుతుంది, ఎవరు మాట్లాడితే జైల్లో వేస్తారు, మాట్లాడితే కొడతారు, ఇట్లాంటివి వినపడుతున్నాయి, పేపర్లో వస్తున్నాయి. ఇదేంటి ఇది వేరేగా మారిపోయింది ఇది అని చెప్పి తెలియకుండా ఒక ఫీలింగ్లోకి వచ్చేసాం. ఏదో సఫికేషను,
ఉక్కపోత లాంటిది వచ్చింది. ఇదేదో అంటే ఫ్రీడమ్ ఉన్న కంట్రీలో లేమా అనే అంత ఫీలింగ్ వచ్చేసింది. వచ్చి ఆ సఫికేషన్‌లో ఊపిరాడని పరిస్థితుల్లో చూస్తే ఈయన్ని జైల్లో వేశారు. అప్పుడు మన భారతదేశానికి నాయకుడు మోడీ. లీడర్ ఆయన. ఎక్కడ మంచి జరిగినా, ఎక్కడ చెడు జరిగినా పక్క రాష్ట్రాలే కాదు దేశాలకు కూడా ఆయన చూడాలి కదా! మన నైబర్ కంట్రీస్‌లో కూడా ఇబ్బందులు వస్తే కూడా చూసేది ఆయనే కదా! అటువంటిది ఒక మంచి మనిషి ఒకప్పుడు వాజ్పేయి వీళ్ళు ఉన్నప్పుడు సహాయం చేసిన మనిషి, ఓ మంచి లీడరు, మన ఆంధ్ర లీడర్‌ని ఇట్లా చేస్తారా? ఇదేంటి ఇక్కడ అతను తప్పు చేస్తున్నాడు కదా! ఈయనేమి తప్పు చేయకుండానే లోనేస్తున్నాడు కదా! ఇది ఓన్లీ కక్షపూరితంగా చేస్తున్నాడు అనేది ఫీల్ అయ్యి. చేసేప్పుడు దీనికి ఎవరు ఆన్సర్ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి ఎలాగో జైల్లో వేశాడు. ఆయన ఇవ్వడు ఆన్సరు. ఇస్తే నన్ను కూడా తీసుకెళ్ళి ఆయన పక్కన వేస్తాడు. కాబట్టి ఎవరు ఇవ్వాలి ఆన్సరు? దీ అందరికీ కలిపి నాయకుడు ఓన్లీ నరేంద్ర సింగ్ మోడీ. ఆయన్నే కదా అడగాలి. ఎవరు అడుగుతారు? నేను ఎవరు ఫోన్ చేస్తే ఎవడు మాట్లాడతాడు? ఎవరన్నా రాజకీయవేత్త వేరేలాగా చూస్తాడు మొహం ఇంకా. అందుకని మార్గం ఏముంది అని చెప్పి అప్పుడు మీడియా అంతా ఎవరి యాంగిల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అడగకుండానే నేను హెల్ప్ చేయమని ఎవరిని అడగల. ఆయన దృష్టిలో పడాలి ఖచ్చితంగా అని చెప్పి పబ్లిక్ లెటర్ ఓపెన్ చేసి పెట్టేశాను. అదేంటి అట్లా పెడతామని ఫ్రెండ్స్ అన్నారు. ఇట్లా చేస్తే మరి ఏముంది దీంట్లో ఇంతకన్నా ఏముంది? ఇప్పుడు ఆయన ఒక పెద్ద లీడరు, పెద్ద వయస్సు, పెద్ద మనిషి, కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఇచ్చేస్తా అంటే మనం ఈ మాత్రం లెటర్కే ఏదో అయిపోతే ఇంకా మనం ఇంకెందుకు? అదే ఆంధ్ర రాష్ట్రం, అక్కడ పుట్టినాడిగా, బెజవాడలో పుట్టి పెరిగిన వాడిగా ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉందని ఫీల్ అవుతాను నేను. మీ అందరికి కూడా ఉంది ఆ ఫీలింగ్. నా ఉద్దేశంలో మీ అందరికి కూడా ఉంది అని ఆ స్పర్ ఆఫ్ మూమెంట్ నాకు చికాగ్గా అనిపించింది. ఒక ఏదో తెలియని ఉక్రోషం అంటారే అలాంటి ఫీలింగ్ అండి. నేను ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి అనే దీంతో ఇక ఆయన ఒక్కడే కదా మోడీ. రెస్పాన్సిబిలిటీ రెస్పాన్స్ ఇవ్వాల్సింది ఆయనే. నువ్వు తప్పు చేస్తున్నావు, ముందు ఆయన వదిలి అని చెప్పాలనేది నా ఉద్దేశం. నాకు తెలియదు కదా సిస్టమ్ ఏంటో, ఈ పాలిటిక్స్ ఏంటో, పోలీసు ఆ వ్యవస్థలు ఇవన్నీ నాకు తెలియదు. ఆయన వదిలిపెట్టంటే వదిలిపెట్టాలి కదా, అందుకని రాశా. దాని కాన్సిక్వెన్సెస్ గురించి నేను ఆలోచించాలా. ఓకే. ఏం జరిగితే ఏముంటుంది జరగటానికి, ఎందుకు రాసామంటారు. మరి నువ్వు అక్కడ తప్పు జరిగిందని ఫీల్ అవుతున్నావు అందుకని రాశాను. నువ్వు కూడా జైలుకి వెళ్ళావు, అయిపోయింది. ఆయన ఎలాగో వెళ్ళాడు, అది దానికన్నా గొప్ప విషయమా? అంత వయసులో మంచి చేసే మనిషిని జైల్లో పడేస్తే మనకు ఆ మాత్రం చిన్న రెస్పాన్సిబిలిటీ ఉండదా? ఈ లేఖ రాశారంటే మీరు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగానే లెక్క. పరిశీలించడం కన్నా నేను అభిమానించే మనుషులు ఏం చేస్తున్నారు, ఆ అభిమానించే మనుషులకి ఏం జరుగుతుంది, అవతల వాళ్ళు పేపర్లో మీడియాలో ఇచ్చే న్యూస్ నిజమో అబద్ధమో నాకు తెలియదు. నేను చదివే వాటిలో ఇంట్రెస్టింగ్గా అనిపించేది అక్కడ హెరాస్ చేస్తున్నారు, ఇక్కడ అట్రాసిటీ జరుగుతుంది, ఇక్కడ దోపిడీ జరుగుతుంది, ఇవన్నీ కనపడుతున్నాయి పేపర్లో. నా నాలెడ్జ్ అంతే. నేను ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్లో లేను, ప్రత్యక్షంగా అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీడియా చెప్తోంది, మీడియా చెప్పింది నేను నమ్ముతున్నా. నేను నమ్మే దాంట్లో ఎక్కువగా నేను అభిమానించేవాళ్ళు సఫర్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కాదు, ఆయన కుటుంబం రోడ్డు మీద ఉంది. ఆవిడకి ఏం అవసరం అండి? ఆవిడకి ఏమన్నా పాలిటిక్స్లో ఉందా? ఆవిడని ఎంత సఫర్ చేశారు? వాళ్ళ కోడలు, వాళ్ళ కొడుకుని అడ్డమైన ఊతులు, అడ్డమైన మాటలు, పిచ్చితరాగా మాట్లాడేది అంతా రాక్షసుల్లాగా వెకిలిగా తయారైతే ఏమనిపిస్తుంది మనకి? వాళ్ళు కూడా చెప్తున్నారుగా, నిజంగా కూడా కెమెరాల్లో చెప్తున్నారుగా, మాట్లాడుతున్నారుగా పిచ్చితరాగా. ఇటు మీడియా చెప్తుంది, అటు వాళ్ళే చెప్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? సహజంగా మనిషి అనేవాడికి, మనసు ఉన్నవాడికి, రక్తం ఉన్నవాడికి ఏమనిపిస్తుంది? నిజం చెప్పాలంటే చంద్రబాబు కన్నా మేధావి రాజకీయవేత్త ప్రస్తుత రాజకీయాల్లో నా దృష్టిలో లేడు. నాకు తెలిసిన నాలెడ్జ్ అంతే. అంతకన్నా గొప్ప నాయకుడు లేడు. ప్రజల కోసం అంతకన్నా మంచిగా ఆలోచించేవాళ్ళు లేడు.
పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజలకి చాలా మంచి చేయటానికే కదా వెళ్ళారు. ఆయన ఈరోజు ఏమంటున్నాడు, నేను 2-3 చోట్ల చూశా. ఆయన ఒక పెద్దన్నలాగా మాకు చెప్తున్నాడు, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది మాకు చాలా ఉంది అని చెప్తున్నాడు ఆయన. అది మనం చూస్తా అంటే ఆశ్చర్యంగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు అంత ఇది అంటే మనకి చంద్రబాబు గురించి మనం తెలుసుకోలేదనమాట. మనం అంటే ప్రజలు చాలామంది తెలుసుకోలేదనమాట. ఆయన ప్రజల కోసం ఏం చేశాడు అనేది మర్చిపోయి అవతల వాళ్ళకి ఓట్లు వేశారంటే దాని అర్థం ఏంటి? ఆయన దేశం కోసం చేసిన మంచిని మర్చిపోయినట్టే కదా. అది పవన్ కళ్యాణ్ గారు దగ్గర ఉండి చెప్తున్నాడు. అంత గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇండియా, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ వరల్డ్, మూడిటి గురించి క్షుణ్ణంగా తెలిసిన ఏకైక గొప్ప వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల గురించి కానీ, ఏ దేశంలో ఏ ప్రజలు ఎట్లా బాగుండాలి, మనమైతే ఎట్లా చేస్తాం అని తెలుసుకోగలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆయన ఒకడే. అంత డీప్గా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు, ఇండియా వ్యాప్తంగా తెలుసు, ఆంధ్రప్రదేశ్కి తెలుసు. పవన్ కళ్యాణ్ గారి కూటమితో కలవటం, అందరూ అంటే కూటమి ఒకటవటం గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అండి. అది పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆయన ఇదే క్రెడిటే. ఎందుకంటే ఎక్కడ స్లిప్ అయితే అవతల రాక్షసుడు మళ్ళీ మేల్కొంటాడు. ఇదివరకు పూర్వం పురాణాల్లో చదివేవాళ్ళం, అతను చనిపోతే ఇట్లా జరుగుతుంది, మళ్ళీ లేస్తాడు, ఈ రాక్షసుడుని ఇట్లా చంపాలి ఇట్లా. అది పూర్తిగా పవన్ కళ్యాణ్ అవగాహన చేసుకుని ఎలా చంపాలో, ఎలా మళ్ళీ లెగవకుండా దెబ్బ కొట్టాలో అర్థమైపోయి చేశాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఇంకా డీప్గా అర్థమవుతుంది. ఓహో, రాజకీయం అంటే ఇది, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వ్యవస్థలు ఇట్లా అతను ఎట్లా వాడుకున్నాడు అనేది ఖచ్చితంగా ఈయన దృష్టిలో పడుతుంది. ప్రతిదీ డీప్గా వెళ్తున్నాడు ఆయన. ఆయన చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక స్టూడెంట్ లాగా డీప్గా వెళ్ళిపోతున్నాడు. ఆయన నేర్చుకునే విధానం చూస్తే అసలు ఒక ఐఏఎస్గా ప్రిపేర్ అవుతారు చూసారా, అలాంటి స్టూడెంట్ లాగా ఉన్నాడు ఆయన. నా ఉద్దేశం మ్యాక్సిమం ఇంకొక 3-4 మంత్స్లో పూర్తి మొత్తం అవగాహనలోకి వచ్చేస్తాడు ఆయన. ఎప్పుడు ఏమిటి చేయాలి, ఎట్లా చేయాలనేది పర్ఫెక్ట్గా. ఒక పెద్ద కొడుకు చంద్రబాబుకు ఒక పెద్ద కొడుకు లోకేష్ కన్నా ఉంటే ఎట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు. అదే రేపు జరగబోతుంది. ఓకే, అంత చంద్రబాబు గారికి ఇదే ఎడిషనల్ శక్తి. ఒక శక్తి ఈయనైతే, ఒక శక్తి ఆయన లోకేష్ బాబు, ఒక శక్తి పవన్ కళ్యాణ్, మేజర్ శక్తి. చంద్రబాబు గారిలో ఉండే ఎనర్జీ చూస్తే ఈయన తెలియకుండా ఆయనలో ప్రవేశించాడేమో అనిపించేంత స్ట్రాంగ్గా ఉంది. అన్ని గంటలు కనపడుతున్నాడు ప్రతి మార్నింగ్ టు ఈవినింగ్ ఎక్కడ చూసినా. దానికి ఇన్స్పిరేషన్ ఆయనే, పవన్ కళ్యాణ్, అన్డౌటెడ్లీ.